రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి అన్యాపదేశంగా మాట్లాడతారో లేకపోతే కావాలని మాట్లాడతారో కానీ సార్ కాస్త అదుపు తప్పి నోరు జారి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఢిల్లీకి చెందిన భారతీయ జనతా పార్టీ నేత రమేష్ బిధూరి ప్రియాంక గాంధీకి సంబంధించి ఒక కామెంట్ చేశారు. దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో విచారం వ్యక్తం చేశారు. ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకో కామెంట్ చేశారు అతిశీకి సంబంధించి. ఆయన ప్రియాంక గాంధీకి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో బీహార్ రోడ్లను హేమమాలిని బొగ్గల్లా మారుస్తామని చెప్పి హామీని విస్మరించారు. కానీ నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రియాంక గాంధీ బొగ్గల్లా చాలా నున్నగా రోడ్లు వేస్తాను అని చెప్పి ఒక కామెంట్ చేశారు సార్. వెంటనే విత్డ్రా చేసుకున్నారు, విచారం వ్యక్తం చేశారు. తర్వాత అతిశీకి సంబంధించి అతిశీ తండ్రినే మార్చేశారు అంటూ కామెంట్ చేశారు. అంటే గతంలో అతిశీ మర్లేనా అని పేరు ఉండేది, ఇప్పుడు అతిశీ సింగ్ ఎలా మార్చారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. ये मारलीना ये तो सिंह बन गई भैया, चेहरा ही नाम बदल दिया। केजरीवाल ने बच्चों की कसम खाई थी भ्रष्टाचारी कांग्रेस के साथ नहीं जाऊंगा, मारलीना ने बाप बदल दिया। पहले मारलीना थी अब सिंह हो गई, ये इनका चरित्र है। अरे ये पहले मारलीना थी अब सिंह हो गए. అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా ప్రత్యేకించి మాట్లాడతారు అంటే ఒకటి అన్యాపదేశం కాదు, ఎందుకంటే ఈజ్ ఎ రిపీట్ అఫెండర్. ఇప్పుడు ఈ ప్రియాంక గాంధీ అతిశే కాదు, అంతకుముందు పార్లమెంట్లో బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ దానిష్ అలీపై కూడా ఇదే రకంగా వ్యాఖ్యానించాడు. ఇతనేమి ఆర్డినరీ లీడర్ కాదు, సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పైన పోటీ చేస్తున్న అభ్యర్థి, పార్లమెంటు సభ్యుడు గతంలో, ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు. అందువల్ల ఇదేమి అన్యాపదేశంగా అన్నది కాదు, డెలిబరేట్గా అనేది. వికారాన్ని వ్యక్తం చేసిన తర్వాత విచారాన్ని వ్యక్తం చేస్తే లాభం ఏంటి? ముందు వికారాన్ని వ్యక్తం చేయకుండా ఉండాలి. ఇది ఎందుకు ఈ రకంగా, అందులో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ చెప్పే విలువలు ఏంటి? భారతీయ జనతా పార్టీ చెప్పే విలువలు హిందూ సంస్కృతి, హైందవ సంస్కృతి, భారతీయత, ఇది కదా భారతీయ జనతా పార్టీ చెప్పేది. ఇప్పుడు ఏ భారతీయతను నమ్మిన వ్యక్తి కానీ, హిందూ సంస్కృతిని నమ్మిన వ్యక్తి, ఆచరించే ఏ వ్యక్తి కానీ తండ్రి పేరు మార్చారు అనగలుగుతారా? సో అది అనగలుగుతారా ఎవరైనా? అసలు ఆ భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి కాదు, నాగరికత ఉన్న ఏ వ్యక్తి అయినా, కనీస సంస్కారం ఉన్న ఏ వ్యక్తి అయినా అలా అనగలుగుతారా? ఆయన అలా ఎందుకు అంటున్నాడు? ఆయన ఎవరేమన్నా, నరేంద్ర మోడీ ఏమన్నా అన్నాడా? అమిత్ షా ఏమన్నా అన్నాడా? జేపీ నడ్డా ఏమన్నా అన్నాడా? పార్టీ ఏమన్నా అన్నదా? ఎందుకంటాడు? ఇంకా 4 సార్లు అంటాడు. అంటే మొదటి ప్రాబ్లం ఏంటంటే పార్టీలే ఈ రకంగా వికారాన్ని వ్యక్తం చేసి విశృంఖలంగా మాట్లాడే వారిపైన ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళను బరితెగించి వదిలేస్తున్నారు. ఒక వైల్డ్ ఎనిమల్ను నువ్వు జనం మీద వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది, ఇంకా వేరే ఉంటుంది. పార్టీ కంట్రోల్ లేదు. ఎందుకు లేదు? పార్టీకి ఇలాంటి వాళ్ళే అవసరము. ఎన్నికల్లో గెలవాలి, వాళ్ళ నేర చరిత్ర ఉంటేంది, వాళ్ళకి అవినీతి చరిత్ర ఉంటేంది, వాళ్ళు హత్యలు చేస్తేంది, వాళ్ళు అత్యాచారాలు చేస్తేంది, వాళ్ళకి నాగరికత ఉంటేంది లేకపోతేంది, వారి సంస్కారం ఉంటేంది లేకపోతే, వాళ్ళకి ఎన్నికల్లో గెలవాలి. అది ఒకటే క్రైటీరియా. ఆ క్రైటీరియాతో మా అభ్యర్థులు పెడుతూ ఉంటాను. సో రమేష్ బిధూరి గెలవగలడా లేదా అనేదే క్రైటీరియా తప్ప ఆయన సంస్కారం ఉన్నదా లేదా అనేది క్రైటీరియానే కాదు. సో ఏమన్నా అంటే లాలూ ప్రసాద్ యాదవ్ అని లేదా, ఇంకోడని లేదా, ఇంకోరని లేదా, ఎవరన్నా తప్పే. ఒకరంటే రైట్, ఇంకోరంటే రాంగ్ అవుతుందా? సో ఎవరైనా తప్పే, కాంగ్రెస్ అన్నా తప్పే, ఆర్జేడీ అన్నా తప్పే, బీజేపీ అన్నా తప్పే. పార్టీలు మంచి కోసం పోటీ పడాలి, సంస్కారంలో పోటీ పడాలి, నాగరికతలో పోటీ పడాలి, విలువల్లో పోటీ పడాలి. వికారాల్లో విశృంఖలతలో పోటీ పడితే ఏం లాభం? అందులో పార్టీ విత్ డిఫరెన్స్ అన్నప్పుడు ఇదేనా డిఫరెన్స్ అనేది? సో అందువల్ల ఒకటి, ఆయన పదే పదే అరాచకంగా మాట్లాడినా పార్టీ ఏమనడం లేదు. మ్యాక్సిమం అయితే ఏమంటుంది, మందలించినాం, షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, మా పార్టీకి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతం. మళ్ళీ తర్వాత ఆయన టికెట్లు ఇస్తాం. ఆయన టికెట్లు ఇస్తామంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? ఆయనకు యూఆర్ రివార్డింగ్ హిమ్ కదా. రివార్డింగ్ ఇచ్చినప్పుడు ఇంకా రెచ్చిపోతాడు. ఇది మొదటి ప్రాబ్లం. అంటే పార్టీ చర్య తీసుకో. 2, వ్యవస్థలు చర్యలు తీసుకుంటున్నాయా? ఎన్నికల కమిషన్ ఇక్కడ నిద్రపోతుందా? దానికి రియాక్ట్ అవుతుంది అపోజిషన్ పార్టీస్ అయితే, చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతుంది అపోజిషన్ పార్టీస్ విషయంలో. మరి అధికార పార్టీకి చెందినట్టు, దేశాన్ని పాలించే పార్టీ చెందిన ఒక నాయకుడు ఇలా అసభ్యకరంగా మాట్లాడుతుంటే
అందులో మహిళల గురించి పరస్త్రీ గురించి మాట్లాడితే శ్రీరాముని విలువలు ఏంటి? రామ మందిరం కట్టుకున్నాం కదా, రామ మందిరం కట్టుకుంటే ఉపయోగపడుతుందా? రోజు పొద్దున్న రామునికి మొక్కేవాళ్ళు. రాముని విలువలు ఏంటి? రాముని విలువలు పొరపాటున కూడా పరస్త్రీ వైపు చూడండి రాముడు. అంతటి గొప్ప కదా. అలాంటి రాముని గురించి రాజకీయం చేసే పార్టీలో ఉంటూ మీరు ఏం చెప్తున్నారు? పరస్త్రీ బుగ్గల గురించి, చెక్కిళ్ళ గురించి మాట్లాడతారా? ఏం సంస్కారం ఇది? వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలి. అసలు ఒక్కసారి కనుక బీజేపీ ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారనుకో నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడతారా? అమ్మ మా పార్టీ చర్య తీసుకుంటుంది అంటారు. పోనీ ఎన్నికల సంఘమైనా చర్య తీసుకోవాలి. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది ఓకేనా? ఎన్నికల చట్టాలు ఒప్పుకుంటాయా? మరి ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది. ఎన్నికల కమిషన్ మ్యాక్సిమం అయితే ఒక నోటీస్ ఇస్తుంది, దాని వివరణ అడుగుతుంది. వివరణ ఏమన్నా ఆడ బయట కనబడుతుంది, వివరణ అడుగుతుంది. విచిత్రంగా ఉంటుంది వ్యవస్థ. ఆడ బయట కనబడుతుంది, యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నువ్వు ఏమన్నావు, ఇలా ఎందుకు అన్నావు, ఎందుకు అనాల్సి వచ్చింది అని ఒక వివరణ అడుగుతాడు. దానికో 15 రోజులు టైం ఇస్తారు. ఆ 15 రోజులు నేను ఇలా అన్నానా, అనలేదు, అలా అన్నాను, దానిపై మళ్ళీ అయిపోయి నిక్షేపం అయిపోతుంది. అందువల్ల మన వ్యవస్థల అసమర్థత రెండోది. మూడోది సమాజం. ఓటర్లైనా దీనికి నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారా? ఇలాంటి మాట్లాడే వాళ్ళని ఒక్కసారి ఎన్నికల్లో ఓడించారనుకోండి, అమ్మో అల్టిమేట్గా ప్రజలు ఓడిస్తారన్న భయంతోనైనా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ప్రజలు ఇలాంటి వాటిని ఏంది అత్యాచారాలు, 4 రేపులు, 3 మానభంగాలు, 5 హత్యలు చేసిన వాడినే పార్లమెంట్కి ఎన్నుకుంటున్నారు ప్రజలు. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? డబ్బులు ఎవడితో వాడిని ఎన్నుకుంటున్నారు. సో ప్రజలన్నా కనీసం ఓడిస్తే కూలీకోర్లను, నేరస్తుల్ని, అరాచకంగా మాట్లాడే వాళ్ళు ప్రజలు ఓడిస్తున్నారా? ప్రజలు ఓడించడం లేదు. 4వది ఎవరు? మన మీడియా. మన మీడియా ఏంటి? మంచి మాట్లాడితే మనం చర్చిస్తామా? మీ టాపిక్ పెడతారా, నేను విశ్లేషిస్తున్నా. ఆయన అట్లా మాట్లాడేది కనుకనే మీడియా అంతా చర్చిస్తుంది. ఆయన అలా మాట్లాడాడు కనుకనే పేజ్ 1లో ఢిల్లీలో మాట్లాడితే హైదరాబాద్లో పేజ్ 1 ఎందుకు వస్తుంది? అదే రమేష్ బిదూరి సంస్కారవంతంగా, నాగరికంగా భారతీయ ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచించాలి. ఇదేనా వారి పాలనా విధానాలు అన్నాం అనుకోండి, మన పేజ్ 1లో వస్తుంది. ఇక్కడ మీరు నేను చర్చించుకుంటామా? వాళ్ళకి కావాల్సిన మీడియా కూడా అలాగే తయారైంది. యూట్యూబ్లో కూడా అది అలా తమ్ముళ్ళు పెడితేనే ప్రియాంక చెక్కిళ్ళలాగా అని పెడితే ఇక లక్షల మంది తెగ చూస్తుంటారు, క్రేజీ షేర్ చేసుకుంటారు. దానికి ఇక అతీషి తండ్రినే మార్చింది, తండ్రినే మార్చిన ఢిల్లీ సీఎం అంటే ఇక తెగబడి ఆసక్తిగా తండ్రినే మార్చింది అంటారు. అదే ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అని పెట్టామనుకోండి, వీడియో కూడా చూస్తామంట. అందువల్ల మీడియాలో కూడా ఈ ధోరణి ఏంటి? ప్రజల ధోరణి, మీడియా ధోరణి. అందువల్ల అందరూ తలా పాపం తిలా పిడికడు, ఇందులో తిలా పాపం తలా పిడికడు, ఇందులో ఎవరు అనాలి? అందుకే వాళ్ళు అలాంటి వాళ్ళు రెచ్చిపోతుంటారు.